ఫస్ట్ నుంచా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అందరిలో దేవుడు మనల్ని ఒక ప్రత్యేకంగా జీవించాలని, ఒక ప్రత్యేకంగా ఉండాలని దేవుడు తన కుమారుని జ్యేష్ఠుడిగా చేసుకొని ఎన్నుకున్నట్టు మనం చూస్తాము. ఎందుకంటే అందరిలాగా ఉండకుండా, అందరిలాగా జీవించకుండా, అందరిలాగా బ్రతకకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని తన కుమారుణ్ణి ఎన్నుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ముందుగా ఎరిగాడు. ఎందుకోసము అంటే తన స్వరూపము కనపరచుట కోసము. అయితే ఆదాము అవ్వలు మరి దేవుడు తయారు చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో చేద్దామని మరి వాళ్ళు ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఒక్కటే మాట చొప్పున వాళ్ళు ఆయన పోలికలో చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ మానవుడు ఆయన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడు అంటే ఆదాము అవ్వలు ఎప్పుడైతే సాతాను చెప్పిన మాటలను తీసుకొని మోసపోయారో అప్పుడు వారి యొక్క స్వరూపం పోయింది. దేవుని బిడ్డలారా, ఆయనకు దూరం అయిపోయారు. ఆయనకు దూరంగా జీవించారు. దేవునికి దూరస్తులుగా ఉన్నారు. దేవునికి సమీపస్తులుగా ఉన్న ఆదాము అవ్వలు దేవునికి దూరస్తులుగా మారిపోయారు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన యొక్క నిర్ణయంలో, ఆయన సంకల్పంలో సమీపంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ముందుగా దేవుడు ఏం చేశాడంటే నిర్ణయించుకున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయించుకొని అప్పుడు ఆయన స్వరూపంలో ఉండాలని చేసి, అయితే దేవుని బిడ్డలారా, మరి దేవుడు ముందుగా నిర్ణయించాడు. చూడండి, దావీదు జీవితంలో కూడా ఆయన చివరివాడు. కానీ దేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ చివరి వాడిని అనుకున్నాడు. అలాగే మోషే జీవితంలో కూడా అతను కూడా చివరివాడే. మిరియాము ఉంది, అహరోను ఉన్నాడు. అయినప్పటికీ ఆయన నిర్ణయం చొప్పున మోషేను వాడుకున్నాడు. కనుక ఈ దినాల్లో కూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు నీ విషయంలో కూడా. ఎవరికి పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆయన పిలిచాడంట అండి. ఎలాంటి పిలుపుతో పిలిచాడంటే పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు గనుక, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని. మనము పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన మార్గము, పరిశుద్ధమైన ఆ యొక్క వినికిడి కలిగి ఉండి మనం ఉండాలని, ఆయన మాదిరి మనం ఈ భూలోకంలో తెలియపరచాలని మనల్ని పరిశుద్ధులుగా మరి ఒక మంచి పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. దేవుని బిడ్డలారా, ఆ పిలుపును మనము జాగ్రత్తగా మనము కాపాడుకొని ఈ యొక్క భూలోకంలో ఉన్నంతసేపు పరలోక సంబంధి అని గ్రహించుకొని ఆ యొక్క పిలుపును మనం కాపాడుకునే వారుగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చినా వారిని మహిమపరచును. స్వనీతి పరులైన మనల్ని దేవుడు నీతిమంతులుగా తయారు చేశాడు. కారణం ఏంటంటే ఆయన కుమారుడిగా కుమార్తెగా మనం ఉండాలని రోమపత్రిక 5వ అధ్యాయము మరి 20వ వచనం ప్రకారము ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడంట. స్వనీతి పరులు మనము. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మన నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం దొరకదంట. మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో ఆ మోక్షం అనే పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతుండే. దేవుని బిడ్డారా, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరు మన పక్షంగా లేనప్పటికీ, కష్టాల్లో, బాధల్లో, ఎరుకుల్లో, ఇబ్బందుల్లో లేనప్పటికీ దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన కుమారులము, ఆయన కుమార్తెలం కనుక ఆయన తన స్వహస్తాలతో మనల్ని చేశాడు కనుక ఆయన ఒక్కడే సదాకాలం మనకు తోడై ఉంటాడు.
ఆయన ఒకడే మన పక్షంగా ఉండి మన చేయి పట్టి నడిపించే దేవుడు గనుక ఆయన గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును.